శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 21 ఆదివారం మహాలయ అమావాస్య రోజు మరొక గ్రహణం అయితే రాబోతుంది. అయితే ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, గ్రహణ పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలన్నీ ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు ఆల్రెడీ ఈ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అయితే ఏర్పడింది. అయితే మనకి ఎప్పుడూ కూడా చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత తప్పకుండా అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఈ విధంగా ఏర్పడడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఈ సూర్యగ్రహణం చూడమని నామక ఖండగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణంగా అయితే ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు ఇప్పుడైతే తెలుసుకుందాం. యూనివర్సల్ టైం ప్రకారం గ్రహణ పట్టు విడుపు సమయాలు కూడా నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. అవి కూడా చూసుకోండి. ఇంకా భారతదేశంలో ఈ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రాత్రి 10:49 నుండి తెల్లవారుజామున 3:23 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుంది. గ్రహణ టైమింగ్స్ చూస్తేనే తెలుస్తుంది కదండి. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకి సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు. మరి ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అని అంటే పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్, ఆస్ట్రేలియా, ఫిజీ దేశాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరూ కూడా ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. గ్రహణం కనిపించే దేశాల్లో మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా గ్రహణ నియమాలు అయితే పాటించాలండి. పట్టు విడుపు స్నానాలు, సూతక కాల నియమాలు అన్ని కూడా పాటించాలి. గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు, జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు, నియమాలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. గ్రహణం ఏర్పడిన తర్వాత ఏ ఏ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి ఏ రాశుల వారికి కూడా ఎటువంటి దుష్ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి గ్రహణ ప్రభావం గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుండి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.